అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన ఆర్ఆర్ ఫ్రెండ్స్ గ్రూప్ వారు, వనితా క్లబ్ వారు ఇలా చాలామంది మన భీమవరం ప్రాంతంలో రక్తదానం అయితే చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే రక్తం సరైన సమయంలో అందక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం రక్తదానం చేయడం చాలా మంచిది. ఈ మధ్యకాలంలో ఏంటంటే రక్తం ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏదో భయం పెట్టుకుంటున్నారు. నిజంగా రక్తం ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా చాలా మంచిదండి. రక్తం ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మొన్న మాకు జరిగిన సంఘటన ఒకటి మీతో చెప్దాం అనుకుంటున్నాను. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఊపిరితిత్తుల ఆపరేషన్కి ఏ పాజిటివ్ 4 ప్యాకెట్లు కావాలన్నారని మేము ఏం చేసామంటే మాకు తెలిసిన వాళ్ళందరితోని గ్రూపుల్లో నెంబర్లు, మా కాంటాక్ట్స్ నెంబర్లు అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మా అవసరాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని ఏం చేశారంటే, మీకు బ్లడ్ కావాలంటే మాకు ఒక ₹1000 కొట్టండి, మేము వచ్చేస్తాము, దారి ఖర్చులు కొట్టండి, ఇంకొక 2000 కొట్టండి, వచ్చేస్తామని చెప్పి ఇలా ఆకతాయంగా వాళ్ళు ప్రవర్తించారు. మేమేమీ తెలియకుండా ముందే వాళ్ళకి ₹1000 అలా కొట్టడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళు వస్తానని చెప్పి హాస్పిటల్ కింద ఉన్నామని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేయడం అయితే జరిగింది. నిజంగా అటువంటి వాళ్ళని నమ్ముకుంటే ఇక్కడ ఆపరేషన్ కూడా ఆగిపోవడం అయితే జరిగింది. దయచేసి ఇటువంటి పనులు మానుకోమని చెప్పి మరొకసారి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పేషెంట్ అక్కడ మనకి ఇంపార్టెంట్. మీరు ఇలా ఆడుకోవడం వల్ల అది మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపు పనులు మానుకోమని చెప్పి మరొకసారి చేస్తున్నాము. ఎవరైనా సరే రక్తం ఇవ్వడానికి వచ్చినప్పుడు ₹1 కూడా అడగరండి. ఎందుకంటే వాళ్ళు మానవత్వంతో వస్తారు. అటువంటి వాళ్ళకి ₹1తో కూడా పని లేదు. నిజంగా ఎవరైనా అమౌంట్ అడిగారంటే వాళ్ళు ఫేక్గానే మేము చెప్తున్నాము. ఎవరికి ₹1 కొట్టకండి. అమౌంట్ అడిగినోడిని మీరు బ్లాక్ చేసేయండి. వాడు మనం బ్లాక్ చేయడం కాదు. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్.